ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటికే డ్రోన్ సిస్టమ్స్ని బాగా వాడుతున్నటువంటి బెజవాడ పోలీసులు ఏఐని బాగా వాడబోతున్నారట. దీనికోసం కేసు నమోదు, ఎఫ్ఐఆర్ తయారీ నుంచి రిమాండ్ రిపోర్ట్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునేలా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఓ ఏఐ టూల్ని అభివృద్ధి చేయించారట. దీనికి బ్యాక్ ఎండ్లో ఆయా నేరాలకు సంబంధించినటువంటి ఎన్ఓసి, సామాజిక నిర్వహణ విధానాలు, ముఖ్యమైన కోర్టు తీర్పులకు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని నగరంలోని పటమట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు మీద ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అన్ని పూర్తయితే నెల రోజులు కమిషనరేట్ పరిధిలో వినియోగంలోకి తేబోతున్నారు. ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచే ఇది తోడ్పాటు అందిస్తుంది. సిబ్బంది తమ మొబైల్లో లేదా ట్యాబ్లో యాప్ను ఓపెన్ చేసి రికార్డ్ ఆన్ చేస్తారు. బాధితుడు చెప్పే అంశాలను అది రికార్డ్ చేస్తుంది. వాయిస్ని తెలుగుతో పాటు ఆంగ్లంలోకి టెక్స్ట్గా మారుతుంది. దీంతో ఫిర్యాదు కాపీ సిద్ధమైపోతుంది. దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ను కూడా ఇది సిద్ధం చేస్తుంది. ఫిర్యాదులోని సారాంశాన్ని బట్టి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో కూడా సూచిస్తుంది. ప్రక్రియ పూర్తయ్యాక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవసరాలు తగ్గట్టుగా సరిచేస్తే సరిపోతుంది. నేరం జరిగిన ప్రదేశాన్ని ఫోటో తీస్తే ఆ యాప్ క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషణ చేస్తుంది. ఆ చిత్రంలో నమోదైన ఆనవాళ్లు, కాలిముద్రలు, వెంట్రుకలు, పెన్ను, సిగరెట్ పేక తదితర వస్తువులు గుర్తించి విశ్లేషిస్తుంది. ఆ ప్రాంతంలో పరిస్థితుల ఆధారంగా నిందితుడు వెళ్లిన మార్గం, ఘటనకు ముందు పెనుగులాట జరిగిందా తదితర కోణాలు దర్యాప్తు అధికారికి సమాచారం అందిస్తుంది. రకం చెప్పాలంటే క్లూస్ టీమ్ చేసే పని చాలా వరకు పూర్తి చేస్తుంది. దర్యాప్తులో ఏ అంశాల మీద దృష్టి సారించాలన్న అంశం మీద కూడా సూచనలు ఇస్తుందంట. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఇది అందుబాటులోకి వస్తే.